పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 3. మరుసటి రోజు కార్తీక్ నిద్రలేచే టైంకి తన పక్కన కాఫీ ఉండడం చూసి ఆశ్చర్యపోయి కాఫీ తాగుతూనే రూమ్ నుండి బయటకు వస్తాడు. కిచెన్లో హడావిడిగా పని చేస్తూ ఉన్న శ్యామ కార్తీక్ను చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. శ్యామలో ఇంత మార్పు తను ఊహించకపోవడంతో షాక్ అయిన కార్తీక్, శ్యామ ఇది నువ్వేనా అని అంటాడు. అదేంటండి అలా అంటున్నారు? నేను కాకుండా ఏ దయ్యమో భూతమో అనుకున్నారా ఏంటి అని అంటుంది నవ్వుతూ. కాదు శ్యామ, మన పెళ్ళైన రోజు నుండి ఏ రోజు నువ్వు ఇలా లేవు అని అంటాడు. తన పెళ్లి రోజుని గుర్తు చేసుకుని శ్యామ బాధపడుతూ, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడే టైం చూసుకున్న కార్తీక్, ఇప్పుడు కాదు శ్యామ, నైట్కి మాట్లాడుకోవచ్చు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను త్వరగా ఫ్రెష్ అవ్వాలి అని అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు కార్తీక్. ఏంటో అండి, మీకు ఎప్పటికప్పుడు ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను, కానీ నా భయం కారణంగా చెప్పలేకపోతున్నాను. ఈ విషయం నా ద్వారా కాకుండా వేరే ఎవరి ద్వారా తెలిసినా సరే మీరు నన్ను అపార్థం చేసుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే వీలైనంత తొందరగా మీకు ఈ విషయం చెప్పాలి అని మనసులో అనుకున్న శ్యామ వంట చేయడం మొదలు పెడుతుంది. కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన కార్తీక్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ, హా శ్యామ, నువ్వు ఇంతకుముందు ఏదో చెప్పాలి అన్నావు, ఇప్పుడు చెప్పు అని అంటాడు. చెప్పాలి అనుకున్నాను కానీ ఇప్పుడు కాదండి, మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నైట్కి చెప్తాను అని అంటుంది శ్యామ. సరే అయితే నీ ఇష్టం. ఏవండి, రేపు ఒక్కసారి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది శ్యామ. మీ అక్క అంటే మీ అక్క పేరు సుమ కాదు అని అంటాడు కార్తిక్. హా, మీకెలా తెలుసు అని అంటుంది. పెళ్లిలో చూసి మాట్లాడానులే, కానీ ఈరోజు నైట్కి వెళ్దాం అక్కడికి అని అంటాడు. ఈరోజు మీరు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత బయటకు వెళ్దామని చెప్పారు కదా అని గుర్తు చేస్తుంది శ్యామ. బయటకు వెళ్ళిన తర్వాత నిన్ను మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచి నేను ఇంటికి వస్తానులే, అయినా నాకు చిన్న పార్టీ ఉంది, నేను వచ్చేటప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు అని అంటాడు కార్తీక్. సరే అయితే సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వచ్చేయండి అని అంటుంది సంతోషంగా. ఆడవాళ్ళకి చుట్టాల వల్ల ఇంటికి వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో అని బ్రేక్ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేసి, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, నేను వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ తల్లికి ఫోన్ చేస్తుంది. హలో అమ్మా అని అంటుంది. నిన్న మాట్లాడుతూ ఉండగానే ఫోన్ పెట్టేశావేంటే, నీకేమైనా పిచ్చా అని తిడుతుంది లక్ష్మమ్మ. దాని సంగతి వదిలే, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు, నాన్నగారికి కూడా చెప్పు నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి. అయితే నువ్వు ఆ రాజేష్ గారిని మర్చిపోవాలి అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే అది మీ జీవితానికి మంచిది శ్యామ అని అంటుంది లక్ష్మమ్మ. నేను రాజేష్ గురించి ఆయనతో చెప్పాలి అని అనుకుంటున్నాను అని అంటుంది శ్యామ. ఏమంటున్నావే, ఇలాంటి విషయాలు ఎవరైనా భర్తకు చెప్పుకుంటారా? అల్లుడు గారు ఎంత మంచివారైనా కావచ్చు, కానీ ఇలాంటి విషయాలు వింటే ఎవరైనా బాధపడతారు కదా అమ్మా శ్యామ అని అంటుంది బ్రతిమలాడుతున్నట్టుగా. చూడమ్మా, నాకు ఇష్టం లేకుండానే ఈ పెళ్ళి జరిగిపోయింది, నేను దాని గురించి ఎవరిని నిందించడం లేదు, కానీ ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆ విషయం ఆయనతో చెప్పకుండా ఉంటే నేను ఆయన్ని మోసం చేసినట్టు అవుతుంది. నువ్వు ఏమైనా చెప్పు, నేను ఈ విషయం మాత్రం మీ అల్లుడు గారికి చెప్తాను, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని అంటుంది శ్యామ. ఏమో శ్యామ, ఇది నీ జీవితం, నా బాధ్యత ప్రకారం నిన్ను ఒక మంచివాడికి ఇచ్చి పెళ్లి చేశాము, నువ్వు నీ జీవితాన్ని ఎలా చూసుకుంటావో ఇంక నీ ఇష్టం, ఏదేమైనా ఇంకొకసారి బాగా ఆలోచించి ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లక్ష్మమ్మ. కట్ అయిన ఫోన్ వైపే చూస్తూ ఉన్న శ్యామ కార్తీక్ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని, ఎలాగో మేము ఎక్కువ కాలం కలిసి ఉండలేము, అందుకే ఈ విషయం ఆయనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పడం మంచిది అని ఆలోచించుకొని సుమకి ఫోన్ చేస్తుంది. హలో అక్క అని అంటుంది శ్యామ. హా శ్యామ, ఎలా ఉన్నావే అని అంటుంది సుమ చాలా సంతోషంగా. నేను బాగున్నానక్క,
బావగారు పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది శ్యామ. అందరూ బాగున్నారు. ఈ ఊరు నేను ఉంటున్న ఊరే. వచ్చి 10 రోజులవుతుంది. ఇంతవరకు నా దగ్గరకు రావాలి అనిపించలేదా అని అంటుంది శ్యామ. నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను అక్కా. మీ మరిదిగారు నన్ను మీ ఇంటి దగ్గర ఉంచి ఆయనకు వేరే పార్టీ ఏదో ఉందంట. అక్కడికి వెళ్తాను అని చెప్పారు అని అంటుంది. శ్యామ, నిన్ను కార్తీక్ ఎలా చూసుకుంటున్నాడు అని అడుగుతుంది సందేహంగా. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారక్కా. నువ్వు ఆ విషయంలో ఆయన మీద అనుమానం పడాల్సిన అవసరమే లేదు అని ధైర్యం చెబుతుంది శ్యామ. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.